ఇటీవల జరిగిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు పదవీ యోగం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం లేదా పార్టీలో కీలక పోస్ట్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. నవీన్ యాదవ్ను ప్రొజెక్ట్ చేస్తే పార్టీకి ఉపయోగపడతారని హస్తం పెద్దలు భావిస్తున్నారా? శాసనసభ్యుడి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? కొత్త ఎమ్మెల్యేతో చేయనున్న ప్రయోగమేంటి? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ను అందించింది. బీహార్ ఎలక్షన్స్ తో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని స్థానాలకు జరిగిన బైపోల్లో హస్తం పార్టీ ఓడిపోయింది. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. రాహుల్ గాంధీ ఓడిపోతుంటే రేవంత్ గెలుస్తున్నారనే చర్చ కాంగ్రెస్ కార్యకర్తల్లో నడుస్తోంది. దీంతో అధిష్టానం దగ్గర రేవంత్ పరపతి రెట్టింపైందని సమాచారం. ఇంతటి ఘనతకు కారణమైన జూబ్లీ హిల్స్ ఛాంపియన్స్ నవీన్ యాదవ్కు ఏదో ఒక పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఏం చేయాలనే అంశంపై కొందరు కీలక నేతలు గత సంవత్సరం సీక్రెట్ మీటింగ్ నిర్వహించారు. అప్పటికే కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ తో పాటు మరో ఇద్దరికి గ్రేటర్ హైదరాబాద్ పార్టీ బాధ్యతలు అప్పగించి ప్రజల్లోకి పంపాలన్న నిర్ణయం జరిగింది. కానీ పార్టీలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన వారికే పదవి ఇవ్వాలనే నిబంధనతో ఆ ప్లాన్ కాస్త కోల్డ్ స్టోరేజీకి వెళ్లింది. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై పార్టీ సర్వే నిర్వహించింది. 2023లో ఓడిపోయిన అజరుద్దీన్ కంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే గెలుస్తారని తేలటంతో పార్టీ నాయకత్వం అదే పని చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది. ఇక ఎన్నికల ప్రచారంలో సైతం నవీన్ యాదవ్ను గెలిపించి తన కుడి భుజాన్ని అసెంబ్లీకి పంపమని జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్ రెడ్డి కోరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ బైపోల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే పనిలో సీఎం నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా నవీన్ యాదవ్కు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరోవైపు సిటీలో హైడ్రా తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందని హస్తం నేతలు ఆందోళన చెందారు. అయితే బీఆర్ఎస్ ఎంత దూకుడుగా ప్రచారం చేసినా నవీన్ యాదవ్ మాత్రం సొంత ఇమేజ్తో తమ మనిషి అని ప్రజల్లో ముద్రను సంపాదించుకోగలిగారు. కాంగ్రెస్ గెలుపులో అది ప్రధాన భూమికను పోషించిందని హస్తం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇక రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నవీన్ కరిష్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి తన వెంట ఢిల్లీ తీసుకెళ్లారు. నవీన్ యాదవ్ను పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు పరిచయం చేశారు. ప్రభుత్వ విప్ లేదా పార్టీలో కీలక పదవి అప్పగించి గ్రేటర్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనే ప్రతిపాదనను సీఎం పార్టీ పెద్దలకు వివరించినట్టు సమాచారం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న బీసీ నేతలు అవుట్డేటెడ్ అయ్యారని, ఫేస్ వాల్యూ లేకపోవడంతో ప్రజలను ఆకర్షించలేరని పార్టీ నాయకత్వం భావిస్తోంది. దీంతో బీసీ లీడర్గా నవీన్ యాదవ్ను ఫోకస్ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇది పార్టీకి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక బీసీ కులగణన అంశాన్ని సైతం నవీన్ యాదవ్తో గట్టిగా మాట్లాడించాలని హస్తం నేతలు అనుకుంటున్నారు. ఇక కొత్త ఎమ్మెల్యేకు సీఎం ఇచ్చే బంపర్ ఆఫర్ ఎలా ఉంటుందో చూడాలి.